ఎన్ని కూరలు ఉన్నా పప్పు లేనిదే ముద్ద దిగదు కొందరికి. అలాంటి వారి కోసం ఈరోజు ఒక మంచి టేస్టీ పప్పు రెసిపీని చూపించబోతున్నాను. అదే చింత చిగురు పప్పు అండి. ఈ సీజన్లో ఎక్కువగా దొరికే ఈ చింత చిగురుతో కమ్మటి పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. పప్పు చేసుకోవడం అందరికీ వచ్చు, కానీ చింత చిగురు పప్పు పులుపు లేకుండా టేస్టీగా ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. చింత చిగురు పప్పును ఈ ప్రాసెస్లో చేశారంటే ఎక్కువగా పులుపు లేకుండా కమ్మగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి ప్రిపేర్ చేసేద్దామా? అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నేను చూడండి 100 గ్రాముల లేత చింత చిగురు అండి. చింత ఆకులు తీసుకోకూడదు, చింత చిగురే తీసుకోవాలి. చింత చిగురుతోనే చింత చిగురు పప్పు చాలా బాగుంటుంది. బయట మార్కెట్లో కొనేటప్పుడు చూసి కొనండి. ఇలా తీసుకున్న చింత చిగురులో ఆకులు, పుల్లలు లాంటివి ఉంటాయండి. అవన్నీ క్లీన్ చేసుకుని ఒకసారి వాటర్లో వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇందులోకి మెయిన్ ఒక మీడియం సైజు వంకాయను వేయాలండి, తప్పకుండా వేయాలి. ఈ వంకాయను ఎందుకు వేయాలో నేను తర్వాత చెప్తాను. కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి ఒక చిన్న కప్పుతో 1.5 కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఈ కందిపప్పును ఒకసారి నీళ్ళలో కడిగేసుకోవాలి. ఇప్పుడు వంకాయను ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక చిన్న సైజు టమాటాను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకోవాలండి. ఒక 15 నుంచి 20 దాకా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. అలాగే మనం కడిగించుకున్న చింత చిగురును నీళ్ళన్నీ పిండేసి వేసుకోవాలండి. 1.5 స్పూను కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలండి. అలాగే కొంచెం అంటే కొంచెం చింతపండు వేసుకోవాలి. ఒక చెంబు దాకా ఎసరు తీసుకున్నానండి. 1 లీటర్కు కొంచెం తక్కువ ఉంటాయి ఇవి. ఇలా ఎసరు పోసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. అన్నీ వేసింది ఉప్పు వేయలేదు అని అనుకుంటున్నారా? ఉప్పు ఇప్పుడే వేసుకోకూడదండి. ఇక కుక్కర్కి మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి. 2 విజిల్స్ చాలండి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసి కుక్కర్ని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత చూడండి, పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ దాకా వేసుకున్నాను. ఇలా ఉప్పు వేసుకొని పప్పు గిత్తితో బాగా పప్పు రాముకోవాలండి. మరీ మెత్తగా రాముకోకూడదు, పప్పు తగులుతూ ఉండాలండి, అలా రాముకోవాలి. చింత చిగురు పప్పును మీరు మెత్తగా రాముకున్నా కూడా అది మెత్తగా అవ్వదు అండి. ఇప్పుడు మనం వంకాయ ఎందుకు వేసామంటే చింత చిగురు పప్పు ఎక్కువగా పులుపు వస్తుంది కదండి. ఆ పులుపు రాకుండా ఇలా ఒక వంకాయను వేసుకుంటే పులుపు కొంచెం తగ్గుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కమ్మగా వస్తుందండి. ఇంకా కూడా ఈ చింత చిగురు పప్పును ట్రై చేయని వారు ఉంటే ఈ సమ్మర్ అయిపోయేలోపు ఈ చింత చిగురు పప్పు ట్రై చేసేయండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటేనే నోరూరిపోయేలా ఉంటుందండి ఈ చింత చిగురు పప్పు. నాకైతే ఈ చింత చిగురు పప్పు చాలా అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి చింత చిగురు పప్పు ఇష్టమో కామెంట్లో చెప్పండి. ఇలా పప్పు రాముకునేటప్పుడు మీకు ఎసరు తక్కువగా ఉంది, చాలా గట్టిగా ఉంది పప్పు అని అనుకుంటే కొంచెం 1 కప్పు దాకా వేడి నీళ్లు పోసుకోండి. చల్ల నీళ్ళు అస్సలు పోసుకోకండి పప్పులోకి, పప్పు టేస్ట్ మారిపోతుంది మరి. కానీ చింత చిగురు పప్పు ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఈ పప్పుకి తిరుగుబత్త పెట్టుకుందాము. స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూను మినపప్పు, 1 టీ స్పూను శనగపప్పు వేసుకొని కొంచెం అలా దూరగా వేయించుకోవాలి. ఇందులోకి 4 నుంచి 5 వెల్లుల్లిపాయలు దంచైనా వేసుకోవచ్చు, అలా అయినా వేసుకోవచ్చు. వెల్లుల్లితో పాటు ఒక చిన్న సైజు ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేగుతూ ఉండగా ఒక 4 ఎండుమిర్చిని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును వేసుకుని చిటపటమన్నాక పప్పులన్నీ వేగిపోతాయండి. బాగా వేయించుకున్న తర్వాత కలర్ మారేదాకా వేయించుకోవాలి. కలర్ మారాలండి. ఇప్పుడు పప్పును వేసేసి అందులోకి వెంటనే మూత పెట్టేసేయాలండి. లేదంటే పప్పులోకి ఈ తిరగబాతను వేసేసి మూత పెట్టేసేయాలండి. అలా ఒక 5-6 నిమిషాలు వదిలేయాలండి. తర్వాత చూడండి, మూత తీసి చూస్తే కమ్మని గుమగుమలాడే పప్పు రెడీ అయిపోయిందండి. ఈ పప్పును మీరు నార్మల్ గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చండి. నార్మల్ గిన్నెలో ఉడికిస్తే కొంచెం టైం ఎక్కువ పడుతుంది, అంతేనండి. చూడండి, మన గుమగుమలాడే చింత చిగురు పప్పు రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. వేడి వేడి అన్నంలోకి ఇలా చింత చిగురు పప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని, మేము వీటిని సొండిగులు అంటామండి.
వడియాలు అంటారు కదండి అవి, అలాగే మజ్జిమిరపకాయలు వేసుకొని తింటుంటే మైమర్చిపోతారండి. ఇంకేం కావాలండి? ఈ పప్పన్నానికి వేరే ఇంకేది సాటి రాదు. అంత టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్, టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన డీజీ పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.